హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. మామూలుగా మనం మొక్కజొన్న కంకులు కాల్చుకుని తినడం ఎప్పుడూ చేసేదే. కానీ ఈ మొక్కజొన్న కంకుల్ని ఒలిచి ఆ గింజలతో గారెలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చక్కగా గుల్లగా క్రంచీగా ఉండే ఈ మొక్కజొన్న గారెల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. నేను 5 మొక్కజొన్న కంకుల్ని తీసుకున్నానండి. ముందుగా వాటిని పొట్టు తీసి గింజల్ని ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయను తరిగిన ముక్కలు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఒలిచి పెట్టుకున్న పచ్చి మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మొక్కజొన్న పిండిలో తరిగిన కరివేపాకు, 1 కట్ట తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, గారెల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయిలో గారెలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకుని వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకుని గారెల్ని ఇలా చేత్తో ఒత్తుకుని మధ్యలో చిన్నగా రంధ్రం చేసి నూనెలో మెల్లగా జారవిడుచుకోవాలి. గారెలు వేసిన వెంటనే గరిటెతో కలపకూడదండి. ఒకవైపు కాస్త ఫ్రై అయ్యాక గారెల్ని తిరగేసుకోవాలి. ఇలా గారెల్ని అటు ఇటు తిప్పుతూ 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. ఈ మొక్కజొన్న గారెల్ని వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయండి. కుల్లగా క్రంచీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉన్న ఈ గారెల్ని మీకు ఇష్టమైతే టొమాటో కెచప్తో తింటే అద్భుతంగా ఉంటుంది. ఎన్నో పోషకాలతో పాటు ఫైబర్ రిచ్ ఉన్న ఈ మొక్కజొన్న గారెల్ని మీరు కూడా చేసుకుని మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.